టీడీపీకి ఎందుకు జనసేన యొక్క అవసరం వస్తుంది? అదే కాపు సామాజిక వర్గాన్ని టీడీపీ ఆర్గనైజ్ చేసుకోవచ్చు కదా, టీడీపీ వాళ్ళకే ఓటు రావచ్చు కదా. మా ఎమ్మెల్యే ఓడిపోవాలి, చంద్రబాబు మాత్రం ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటే వాళ్ళు ఆ పార్టీ ఓడిపోద్ది. 89లో కూడా అదే జరిగింది. ఇప్పుడు చాలామంది కాపులకి కులపిచ్చన్నట్టుగా ముద్రేశారు, అలాగే కమ్మారికి వేశారు, తర్వాత కాపులకి వేశారు. ఆంధ్రాలో కుల జాడ్యం ఎక్కడ లేదండి. ఈ దేశమే కులం పునాదుల మీద నిలబడింది. ఇక పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఫెయిల్ అయ్యాడు? ఆయన కుల నాయకుడిని చేశారు. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. నేటి భారతం ప్రోగ్రామ్కి స్వాగతం. సో మీరు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే, కమ్మ వాళ్ళు అటు కాంగ్రెస్లో ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, కాబట్టి మనం కమ్మ పార్టీ అని చెప్పి టీడీపీకి ముద్ర వేయకూడదు. ఈవెన్ కాపు సామాజిక వర్గం ఉభయ గోదావరి జిల్లాలలో కూడా టీడీపీకి ఓటేసేవారన్నది మీ యొక్క అభిప్రాయం. మరి అలాంటప్పుడు ఇప్పుడు టీడీపీకి ఎందుకు జనసేన యొక్క అవసరం వస్తుంది? అదే కాపు సామాజిక వర్గాన్ని టీడీపీ ఆర్గనైజ్ చేసుకోవచ్చు కదా, టీడీపీ వాళ్ళకే ఓటు రావచ్చు కదా. మధ్యలో మీడియేషన్ కోసం ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని పెట్టాల్సి వస్తుంది అంటారు? అంటే నా లెక్క ప్రకారం చంద్రబాబు గారు ఏం పెట్టారని అనుకుంటలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా, మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుందాం. ఆయన 2014లో పార్టీ పెట్టిన తర్వాత ఆయన చారిత్రాత్మక తప్పిదం చేశాడు. ఎన్నికల్లో పాల్గొకుండా. సరే, 2019లో ఆయన పాల్గొన్నాడు. కమ్యూనిస్టుల జతలో ఆయన పొత్తులో వెళ్ళాడు. అక్కడ ఆయన స్వయంగా 2 చోట్ల ఓడిపోయాడు. ఆ అభ్యర్థులందరూ కూడా, అంటే అక్కడ కూడా కుల ముద్ర లేదు కదా. ఇప్పుడు చాలామంది కాపులకి కులపిచ్చన్నట్టుగా ముద్రేశారు, అలాగే కమ్మారికి వేశారు, తర్వాత కాపులకి వేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఎందుకు ఓడిపోతారండి? కాపు సామాజిక వర్గం. కాబట్టి అనవసరమైన అభాండాలు ఎవరి మీద, ఏ కులం మీద వేయకూడదు. జనం అందరూ ఎలాగ ఆలోచిస్తారంటే, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఉంది గాలి వాళ్ళ. జగన్మోహన్ రెడ్డి గారికి అనేక మంది నీ చేత నా చేత వరమడిగిన కుంతి చేత అన్నట్టుగా కేసీఆర్ గారు హెల్ప్ చేశాడు, గవర్నర్ నరసింహన్ హెల్ప్ చేశాడు, మోడీ గారు హెల్ప్ చేశాడు. అలాగే కుల సంఘాలు, విశ్రాంత అధికారులు, మాజీ జడ్జీలు, జీవితకాలం ఎన్నికల్లో గెలవని ఆర్ కృష్ణయ్య గారు బీసీ సంఘాల అధ్యక్షుడు, టీడీపీలో ఎమ్మెల్యే అయిన ఆయన కూడా వచ్చి టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశారు. అసలు బీసీల పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ ఈ దేశంలో. అలాంటి దాన్ని బీసీలకు వ్యతిరేకం అన్నట్టు చెప్పారు. ఇది ఒకసారి జరుగుతుందండి. అది కభీ కభీ ఐసా అవుతాయి అంటారు కదా, అలాగా వాళ్ళకి దెబ్బ పడింది. పైగా టీడీపీ కూడా వాళ్ళ పార్టీ క్యాడర్ని గాల్లో వదిలేసింది. ఇప్పుడు ఈ దేశంలో క్యాడర్ బేస్డ్ పార్టీలు 2 ఉన్నాయి. బీజేపీ ఒకటి, టీడీపీ ఒకటి, 2 క్యాడర్ బేస్డ్. వీళ్ళు కార్యకర్తలు, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇష్టం నుండి చేయడం కుదరదు. కార్యకర్తలు కూడా ఒప్పించాలి. చంద్రబాబు నాయుడు గారికి కార్యకర్తలు దిశానిర్దేశం చేస్తారు తెలుగుదేశంలో. అలాగే బీజేపీలో కూడా ఆ స్వాతంత్రం ఉండాలి. అటువంటి అప్పుడు కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నప్పుడు, మా ఎమ్మెల్యే ఓడిపోవాలి, చంద్రబాబు మాత్రం ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటే వాళ్ళు ఆ పార్టీ ఓడిపోద్ది. 89లో కూడా అదే జరిగింది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, మా ఎమ్మెల్యే ఓడిపోవాలనుకున్నాను. అలాగే 2004లో జరిగింది. ఒక్క 2009లో మాత్రం పార్టీ కార్యకర్తల మనోభావాలు కానీ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వెళ్ళింది కానీ దెబ్బతిన్నారు. అప్పుడు కూడా అనేక ఈక్వేషన్స్, రాజశేఖర రెడ్డి గారు రకరకాల ఎత్తులు జిత్తులు రకరకాలు చేసాడు. అది వారాహోరీగా ఉన్నప్పుడు అటువంటి పనిచేస్తాయి. సోషల్ ఇంజనీరింగ్ కానీ ఇలాంటి ఎలక్షనీరింగ్లు కానీ పనిచేస్తాయి. అయితే 2019లో ఎంతమంది సాయం పెట్టినా టీడీపీకి 40% వచ్చింది. 39.8% ఓటింగ్ వచ్చింది. బీసీలు పోలేదు, కాపులు పోలేదు వాళ్ళ నుంచి. అయితే అంత ఓటింగ్ ఎక్కడి నుంచి వస్తుందండి వాళ్ళకి? కొన్ని వీళ్ళు అనుకుంటున్న ఆ కమ్మ సామాజిక వర్గం ఎంతమంది ఉంటారు? 5% ఉంటారు పోటీ ఉంటే. కాబట్టి కుల ముద్ర వేయటం అనేటువంటిది ఉద్దేశపూర్వకంగా అభాండం అని చెప్పి నేను అంటాను. ఎవరేసినా చాలామంది పత్రికాధిపతులు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఆంధ్రాలో కుల జాడ్యం ఎక్కడ లేదండి. ఈ దేశమే కులం పునాదుల మీద నిలబడింది. కాబట్టి ఆ మాట అనకూడదు. ఇక పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఫెయిల్ అయ్యాడు? ఆయన కుల నాయకుడిని చేశారు. ఆయనకి కులాభిమానం లేదా కులం అనేటువంటిది ఆయనకి ఆ పిచ్చి ఉన్నదో లేదో మనకు తెలియదు, భగవంతుడు తెలియాలి. ఆయన ఎప్పుడూ బయటపడలేదు. వీళ్ళు ఆయన్ని ఓన్ చేసుకుని ఆ రకంగా మాట్లాడాడు. ఆటోమేటిక్గా 2 చేతులు కలిస్తేనే తప్పట్లో. మీరు పవన్ కళ్యాణ్ గారి కులం యొక్క ఫీలింగ్ లేదంటారా? కాపు కులం డెఫినెట్గా లేదండి.